ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం విద్వేషాన్ని నింపే విధంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. సమాన నాణ్యమైన విద్యను అందించడంలో ఎన్ఈపీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు అల్లూరు సీతారామరాజు నగర్, డేరా రాజేంద్ర నగర్ ప్రాంగణం అంబేద్కర్ భవనంలో ఉత్తేజభరితంగా ప్రారంభమయ్యాయి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ స్వాతంత్ర ప్రజాస్వామ్య సోషలిజం నినాదాలు ఉన్న జెండాను ఆవిష్కరించారు. ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు ఆదర్శ సాజీ, ఎమ్మెల్సీ ఈళ్ల వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ మాజీ ఆల్ ఇండియా అధ్యక్షులు వై వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం తదితరులు నివాళులు అర్పించారు. మహాసభ ప్రాంగణం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధానార్చ మండలి కళాకారులు గీతాలు ఆలపించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ అధ్యక్షతన ఈ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉపన్యాస ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ అనేక సమస్యల పోరాటాలు చేస్తుందన్నారు. విద్యార్థుల హక్కులు, నాణ్యమైన విద్య అందించేందుకు ఎందరో విద్యార్థి నాయకులు తమ ప్రాణాలు అర్పించారన్నారు. ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ 24వ రాష్ట్ర మహాసభలకు కాకినాడ మహానగరం వేదిక కావడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. ఈ మహాసభకి జయప్రదానికి ఇక్కడ ఏర్పడినటువంటి ఆహ్వాన సంఘం దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేయటం అనేటువంటిది జరిగింది. మరి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సమస్యల మీద, విద్యారంగ సమస్యల మీద, ఈ దేశానికి సంబంధించినటువంటి విధానపరమైన సమస్యల మీద, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈ 53 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాలు ఎన్నదగినటువంటి పోరాటాలు ఎన్నో చేసింది. ఆ రకంగా విద్యారంగానికి, ఈ దేశ ప్రజానీకానికి చేయాల్సినటువంటి ఒక మంచి మేలు చేసిందని చెప్పి తెలియజేస్తామన్నా. ఈ ఎస్ఎఫ్ఐ ద్వారా మరి ప్రోడక్ట్గా వచ్చినటువంటి మరి జేఎన్టీయూ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఈ దేశంలో అనేకమైనటువంటి విద్యాలయాల నుంచి బయటకు వచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులే నేడు అనేక రంగాలలో, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఒక నిజాయితీ కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అనేక మంది మేధావులు ఉన్నారు, అనేక మంది ప్రజా వైద్యులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ప్రజా సైన్స్ ఉద్యమ కార్యకర్తలు ఉన్నారు. ఈ ఎస్ఎఫ్ఐ నుంచి తయారైనటువంటి ప్రోడక్టే ఇవాళ కార్మిక రంగానికి కానీ, రైతు రంగానికి కానీ, ఉపాధ్యాయ విద్యార్థి రంగాలకు కానీ, అట్లాగే ఇవాళ సిఐటికి కానీ ఒక మంచి నాయకత్వాన్ని అందించారని చెప్పి చెప్పదలిచింది. గర్వించదగినటువంటి విద్యార్థి నాయకులను తయారు చేసిందని చెప్పి చెప్పదలిచింది.